హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ మధ్య హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్సియులో జరిగిన మనకు నిరసన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో 400 ఎకరాలు వాటిని ప్రభుత్వం దాన్ని అమ్మడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఈ యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు అడ్డుకోవటం. సో దాన్ని రాజకీయం చేయడానికి కొన్ని వీడియోలు కూడా మన మీడియాలో రిలీజ్ చేయటం జరిగింది. అవి ఫేక్ వీడియోస్ తయారు చేసి నెమళ్ళు అరుస్తూ అలాగే జింకలు అవి కూడా అరుస్తూ ఇవన్నీ రోడ్ల మీద పరిగెత్తినట్టుగా ఇతర ప్రాంతాలకు పరిగెత్తుతున్నట్టుగా కొన్ని వీడియోస్ సర్క్యులేషన్లో పెట్టి సో అత్యంత భయానకమైన పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పిస్తుంది, అది చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్పడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. ఈ సందర్భంగా ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, యూనివర్సిటీకి మనకు ఎవరైతే కాన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 1970s ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ సందర్భంలో దానికి అలాట్ చేసిన ల్యాండ్ ఎంత, ఆ ల్యాండ్లో నుంచి ఏమైనా తీసేస్తున్నారా, ఆ ల్యాండ్కు సంబంధం లేని ల్యాండ్ ఏమైనా ఉంటే దాన్ని తీసుకోవడంలో వీళ్ళు అబ్జెక్షన్ పెట్టడం ఏ మేరకు సబబు అనేది మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే విద్యాలయాలు కాబట్టి మనం అక్కడ ఏమి ముట్టుకోకూడదు, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అవంతా విద్యాలయాలకి ఇవ్వాలా అనేది అది కేవలం మన అక్కడ రాజకీయ కోణంలోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అందులో ఉన్న విద్యార్థులు కూడా ఎవరు అక్కడ పర్మనెంట్గా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళ కోర్సు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడున్న బ్యాచ్ వెళ్ళిపోతుంది, ఇంకో బ్యాచ్ వస్తుంది. సో వాళ్ళకు వాళ్ళకు ఒరిజినల్గా కేంద్రానికి ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి ఎన్ని ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది, ఆ భూమి ఉందా లేదని చూడకుండా అనవసరమైన విషయాలన్నీ లేవనెత్తి దీన్ని రాజకీయం చేసుకోవటం, దాని మీద పెద్ద దుమారం చేసి సో మనకు ఇది ఒక పబ్లిక్ దృష్టిని ఆకర్షించేలా ఒక దురాగతమైన చర్యగా దీన్ని మనం చేయటం, దానికి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళటం, ఇవన్నీ అవసరం లేని విషయాలు, అనవసరమైన విషయాలు. ముందు ఎంత భూమి హెచ్సియుకు అలాట్ అయింది ఒరిజినల్గా అంత ఉందా లేదా, అది కానప్పుడు వీళ్ళు దాన్ని అడగడానికి వీళ్ళకి హక్కు లేదు. అది అయితే తప్పకుండా అడగాలి, దానికి ప్రభుత్వం జవాబు చెప్పాలి. సో ఇక మీద ఏ యూనివర్సిటీ అయినా ఎక్కడైనా ఏదైనా విద్యాసంస్థలు ఆ విద్యార్థులు అధ్యాపకులు ఆ విషయాలు తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేయాలి. కానీ సో అక్కడ ఆ ప్రాంతంలో ఏది ముట్టుకున్నా మేము నిరసన చేస్తామనేది సరైన పద్ధతి కాదు. థ్యాంక్ యూ.